వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? మండే వచ్చింది అని అంటే ఇంకా నాకు చాలా బిగ్ డే అని అందరికీ తెలుసు కదండి. మండే కానీ ఫ్రైడే కానీ నాకు చాలా బిగ్గెస్ట్ డేస్ లాగా అనిపిస్తాయి. సో ఇంకా మండే రాగానే ఇంకా నేనైతే మా పిల్లలకు మాత్రం ఈరోజు లంచ్ అంటే బాక్స్లోకి మాత్రం ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అయితే చేసి పెడతాను. ఇంకా మార్నింగ్ బాక్స్లోకి అయితే పులిహోర చేశానండి. టిఫిన్ వచ్చేసి దోశ చేశాను. ఇంకా మా ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఫస్ట్ కరెంట్ అఫైర్స్తో స్టార్ట్ చేస్తున్నానండి. యాక్చువల్గా నా ఫోన్కి ఏమవుతుందో అర్థమవుతలేదండి. చాలా బ్లర్ వస్తుంది. కెమెరా ఎంత క్లీన్ చేసినా కూడా ఇలానే వస్తుందండి. నేను ఏమి కావాలని ఇలా ఏం చేయట్లేను. యాక్చువల్గా చెప్పాలంటే మొబైల్లో చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఆ తక్కువ స్పేస్లోనే పెద్ద పెద్ద వీడియోస్ అనేటువంటి ఎడిట్ చేయడం వల్ల 2 GB 3 GB అలా అయిపోతుంది. అండ్ ఈ క్వాలిటీ కూడా నేను 720 పిక్సెల్ పెడుతున్నానండి. దానికి నాకు 1.5 GB అవుతుందన్నమాట వీడియో అంతా. ఆ బిట్స్ ప్లస్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే వీడియో. సో మేబీ దానివల్ల మీకు వీడియో బ్లర్గా కనిపిస్తుంది కావచ్చు బయటికి. నేనైతే తీయడం నార్మల్గానే తీస్తున్నానండి. అంటే నేను బ్రైట్నెస్ కూడా పెట్టట్లేను వీడియోకి. ఇంకా బ్రైట్నెస్ పెట్టడం వల్ల ఇప్పుడు మొన్న పాలిటీ బుక్ చూపించాను కదండి నేను రాసుకున్నది. అది నేనే బయటకు వచ్చిన తర్వాత వీడియో చూసుకున్న తర్వాత నేనే షాక్ అయ్యా. అదేంటి వీడియోలో నేను చేసేటప్పుడు బాగానే వచ్చింది కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ లైట్ ఫోకస్ అనేది ఎక్కువ పడుతుందండి. మేబీ దానివల్ల కావచ్చు. అంటే చాలామంది అడిగారు కదండి దానికి సంబంధించిన నోట్స్ పంపించండి అని. నేను సోర్సెస్ చెప్తున్నానండి. నాకు నిజంగా తెలియదు పీడిఎఫ్ కింద ఎట్లా కన్వర్ట్ చేయాలో. దాని గురించి తెలుసుకున్న తర్వాత నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. చాలామంది అడిగారు మాకు. అంటే ఇన్ కేస్ నాకు చేయడం కానీ రాకపోతే నేను పిక్స్ అయినా పెడతానండి. ఎట్లా 20-25 పేజెసే కదా పెడతాను. కొన్ని రెగ్యులేటింగ్ యాక్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదండి. యాక్ట్స్కి సంబంధించిన నోట్స్ కూడా నాది షార్ట్ నోట్స్ ఉంది. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో 1 year బ్యాకే నేను అప్లోడ్ చేశానండి. ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ ఇవన్నీ నేను 1 year బ్యాకే అప్లోడ్ చేశాను అనమాట. దానికి సంబంధించిన ఒక 3-4 పేజెస్ ఉన్నాయి. అవి కూడా నేను మ్యాక్సిమం పిక్స్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఒకవేళ కుదిరితే పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసే తరి ఉంటే ఒకవేళ ట్రై చేస్తాను, నేర్చుకొని చేస్తాను. అయితే నేనేంటిదంటే ఇప్పుడు ఇంకా గ్రూప్ 1కి లైన్స్ అన్నీ క్లియర్ అయిపోయినట్టే కదండి. అన్నీ అంటే దాని మీద ఉన్న కేసెస్ అవన్నీ క్లియర్ అయిపోయినాయి కాబట్టి ఇంకా రాబోయే 2-3 రోజులు నేను చెప్పాను కదండి మొన్న గ్రూప్ 4 రిజల్ట్స్ వస్తాయి ఈ రోజు రేపు అని అన్నాను. ఎగ్జాక్ట్లీ అదే రోజు నైట్ ఫ్రైడే ఎప్పుడైతే చెప్పానో అదే రోజు నైట్ రిజల్ట్స్ వచ్చాయి కదండి. చాలామంది అడుగుతున్నారు కదా ర్యాంక్ ఎంత అని. కమింగ్ వీడియోలో ఈరోజే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి. ఎందుకు ఈ వీడియోలోనే చెప్పొచ్చు కదా అంటే నిజంగా నా ర్యాంక్ అంటే మా డిస్టిక్లో నా ర్యాంక్ ఎంత అనేది నిజంగా తెలియదండి. అది ఎవరో 2-3 యూట్యూబ్ ఛానల్స్లో పెట్టారంట. అది కూడా తెలుసుకొని మొత్తం క్లియర్గా చెప్తానండి. నాకేమి దాచుకోవడం అట్లా ఏముండదు. నేను ఆల్రెడీ చెప్పేశాను నా ఎన్ని మార్క్స్ వస్తాయని రేంజ్. ఎగ్జాక్ట్లీ దానికి ఒక 2-3 డిఫరెన్స్ వచ్చింది అంతే, ఏం లేదు. గర్ల్స్లో ఎంత ర్యాంక్ వచ్చింది మొత్తం టోటల్గా మా మహబూబాబాద్ డిస్టిక్లో ఎట్లా వచ్చింది అనేది కూడా నేను చెప్తానండి. అంటే నెంబర్ తెలుస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. పోనీలేండి అంటే ఎట్లనైనా సరే నేను మీకు మార్క్స్ అండ్ నా ర్యాంక్ కూడా నేను చెప్తాను. ఓవరాల్ ర్యాంక్ ఎంత, నెక్స్ట్ డిస్టిక్లో ర్యాంక్ ఎంత, లేడీస్ కేటగిరీలో ర్యాంక్ ఎంత అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఓకేనా? కొంచెం వెయిట్ చేయండి. నేను అది చూసుకున్న తర్వాత చెప్తాను. యాక్చువల్గా నిన్న చెల్లి వాళ్ళు వచ్చిండ్రు. ఇంకా సాటర్డే సండే ఎంత బిజీగా ఉంటానో మీకు తెలుసు కదండి. అందుకే చాలా మటుకు రిప్లై ఇవ్వలేదు. చాలామంది పీడిఎఫ్ పెట్టండి అన్నారు, పెడతాను. అయితే నేను హిస్టరీలో ఒక చాప్టర్ అయితే ఒక క్లాస్ మొత్తానికే వదిలేసానండి. ఏంటిదంటే క్లాస్ 10th అనమాట. నేను ఎన్సీఆర్టీస్ ఎంసీక్యూ సాల్వ్ చేస్తున్నాను కదా. ఈ 10th చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. మీరు ఎవరిని అడిగినా కూడా నేషనలిజం గురించి వీటి గురించి కొంచెం గట్టిగానే చదవండి అని చెప్తారు కదా. మాకు కూడా సీనయ్య సార్ వీడియోస్లో చెప్పేటప్పుడు నేను మొన్న హిస్టరీ సార్ నోట్స్ చదువుతున్నాను కదండి. అక్కడ నేషనలిజం చాప్టర్ దగ్గర ఏంటిదంటే ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అని చెప్పేసి నేను కింద వాల్యూ అడిషన్ కింద నేను రాసుకున్నాను అనమాట. అప్పుడు గుర్తొచ్చింది, అవును కదా సార్ చెప్పారు కదా అని చెప్పేసి. సో నేను ఎందుకో 10th నార్మల్గానే వదిలేసాను. ఫస్ట్ నుంచి 9th వరకు చదివాను. తర్వాత 11th చదివినా 12th చదివినా లాస్ట్ నుంచి చదువుకుంటూ వచ్చిన. కానీ 10th ఒకటి వదిలేసిన. తీరా చూస్తే అది నేషనలిజము. ఓకే అంటే ఈ టైంకి బాగానే వదిలేసాను, కరెక్ట్ టైంకి వదిలేసాను. అంటే ఫోకస్ చేయాల్సిన క్లాసే వదిలేసాను అని అనిపించిందండి. నేషనలిజం అనేది చాలా ఇంపార్టెంట్. సార్ కూడా అదే చెప్పారనమాట. దాని మీద క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా పడతాయి. ఒకవేళ మీకు మోడర్న్ ఇండియాలో ఏమైనా బిట్స్ పడాలి అని అంటే ఖచ్చితంగా ఫోకస్ చేసే టాపిక్ వచ్చేసి ఇది. అందుకని చెప్పేసి దాని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క బిట్ వదిలేయకుండా మీరు చేసి రావాలంటే ఆ కంటెంట్ అనేది మీకు మంచి గ్రిప్లో ఉండాలి అని చెప్పేసి సార్ చెప్పారనమాట.
సో సార్ నోట్స్ చూసిన తర్వాత నేను అదే ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చూసానమాట. నేను ఎందుకు నేషనలిజం ఎందుకు చేయలేకపోయాను అని చెప్పేసి వచ్చి ఇక్కడ చూస్తే నేను అదే క్లాస్ వదిలేశాను. సో అందుకని చెప్పేసి ఈరోజు ఈ క్లాస్ అయితే చదువుతున్నానండి 10th క్లాస్లో. అంటే ఫస్ట్ 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అయితే కంప్లీట్ చేశాను, ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్. ఇంకా ఉన్నాయండి, నేషనలిజం ఉంది, నెక్స్ట్ మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్, ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్. ఈ మొత్తం 5 చాప్టర్స్ ఉన్నాయన్నమాట 10th క్లాస్లో. సో మొత్తానికి అయితే అవి చదువుతున్నాను అనమాట. క్వశ్చన్స్ కూడా వన్స్ ఈ కంటెంట్ చదివిన తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేసేలానే ఉన్నాయి. నేను చెప్పాను కదండి బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది. మనకు ఎంసీక్యూస్ కూడా 2 లెవెల్స్ ప్లస్ 3 లెవెల్ వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనకి ఇందులో ఇచ్చారు అని చెప్పేసి. సో నేను ఇంకా అదే ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే పెండింగ్లో ఉన్నాయి అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఒకసారి ఎంసీక్యూస్ నేను ఏమేమి బుక్స్ తీసుకున్నానో అవన్నీ చూసి ఎక్కడెక్కడ ఏమేమి మిగిలినాయి అని చెప్పేసి చూస్తుంటే హిస్టరీలో ఇది మిగిలింది. అండ్ మార్నింగే కరెంట్ అఫైర్స్ నేను ఫ్రైడేది, సాటర్డేది, సండేది 3 అయితే రాసుకున్నానండి. కరెంట్ అఫైర్స్ మీ అందరికీ తెలుసు కదండి, నా డే అనేటువంటిది స్టార్టింగ్ కరెంట్ అఫైర్స్ తోటే స్టార్ట్ అవుతుందని చెప్పేసి. యాక్చువల్గా ఈ వీడియోని హై పిక్చర్ క్వాలిటీలోనే పెడుతున్నానండి. వాల్యుబుల్ వీడియోస్ కూడా అన్నీ డిలీట్ చేసేసి, చాలామంది క్లారిటీ లేదు అని అంటున్నారు. నేను ఇంకా కొత్త మొబైల్ కొనేంత లేదండి నా దగ్గర. సో దీన్నే హై క్వాలిటీలో పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు నేను. అది టైం టేకింగ్ అవుతుందన్నమాట. యాప్ క్లోజ్ అయిపోతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఒకసారి ట్రై చేస్తాను. ఎవరు ఏం కావాలని చేయరండి, సంథింగ్ ప్రాబ్లం ఉంటేనే ఉంటుంది. సో నేను కూడా యాక్చువల్గా ఇప్పుడు 10 అవుతుంది. సో వీడియో అనేది ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు. ఇది ప్రాసెస్ అయ్యి బయటికి వచ్చి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఎంత టైం అవుతుందో నాకు తెలియదు. కాకపోతే నేను హై పిక్చర్ క్వాలిటీయే పెడతాను. సో క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తున్నప్పుడు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి నాకు. సో మనం ఏదైనా సరే, ఏ బుక్ చదువుతున్నా సరే, ప్రాక్టీస్ అనేది లేకపోతే, ఇప్పుడు చాలామందికి ఇదే డౌట్ కదండి. ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు కూడా అదే అంటున్నారు, అక్క మాకు నిజంగా చదివింది గుర్తుండట్లేదని. అలా ఏం వద్దండి, మీరు ఎప్పుడు భయపడొద్దు. మనం భయపడుతున్న కొద్దీ ఇంకా భయం అనేది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ ఫ్రీ ఉండండి, రిలాక్స్ అవ్వండి. మనం చదివాము, ఇంతమంది మనతో పాటు చదువుతున్నారు, వాళ్ళు కూడా మనతో పాటు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఐఎమ్ నాట్ ద ఓన్లీ సింగిల్ వన్ గోయింగ్ టు, అంటే వారికి నేను ఒక్కదాన్నే వెళ్ళట్లేను, నాతో పాటు చాలామంది ఉన్నారని అనుకోండి. అండ్ ఏదైనా సరే ప్రాక్టీస్ చేయండి, నేను అదే చెప్తున్నాను. అండ్ ఈ టైంలో మీరు ఇంకా కొత్త బుక్స్ ఏమీ తీసుకోవద్దు, ముఖ్యంగా ఏపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. సో మీరైతే ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్ చూడండి, ఇంకా అంటే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చూడండి. అండ్ పాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. మ్యాగజైన్స్ కూడా ఉన్నాయండి. సో నెక్స్ట్ నేను కమింగ్ వీడియోలో నేను గ్రూప్ 4లో నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నాకు కేటగిరీ వైజ్లా ఎట్లా వచ్చినాయి అని చెప్పేసి నేను నా ర్యాంక్, ఫుల్ లెంత్ ర్యాంక్, నా మార్క్స్ అన్నీ చెప్తాను. అలాగే అడుగుతున్నారు కదండి పాలిటీ గురించి, సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే చాలా లెంతీ అయిపోయింది. అండ్ అందరు అడుగుతున్నారు, అక్క అంటే నేను చెప్పాను కదండి కరెంట్ అఫైర్స్కి ఒక సోర్స్ చెప్పాను కదా, ఆ సోర్స్ ఏంటి అని అడుగుతున్నారు. చాలామంది మెంటార్ అనుకుంటున్నారండి, మెండే సురేష్. నేను ఇక్కడ టైప్ చేస్తాను చూడండి, MENDE మెండే SURESH. ఆయన ఆ అన్న ఏంటంటే తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, తనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది సేమ్ నేమ్ తోటి. ఒకసారి అన్న ఛానల్కి వెళ్ళి అక్కడ ఏపీఎస్సీ గ్రూప్స్ వాళ్ళది కూడా మ్యాగజైన్ అయితే సార్ తయారు చేస్తున్నారు చూడండి. అలాగే మనకు CA 360 కూడా మనకు సార్ ఏపీఎస్సీ వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటట్టు చేస్తున్నారు కదా, సో అది కూడా అవైలబుల్గా ఉంది. సో చూడండి అండి, మీరు మనకేంటిదంటే ఈ టైంలో అనవసరమైన అన్ని కొత్త బుక్స్ తీసుకునే కంటే, ఒకవేళ కానీ మీరు టెస్ట్ సిరీస్లు రాద్దామన్నా కూడా, ఇవాళ డేట్ ఎంత అండి, 12th ఇవాళ. సో ఇంకా 25 అంటే 12 days ఉంది కదండి. 12 daysలో మీరు కొత్త ఏమి చూడకుండా జస్ట్ చదివినే రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కరెంట్ అఫైర్స్ మాత్రం బాగా చూడండి. ఏపీఎస్సీ వాళ్ళు స్కీమ్స్ కానీ, ఏపీఎస్సీ అంటే రౌండప్ మొత్తం ఇయర్ రౌండప్ కూడా చూడండి. కొత్త వాటికి అస్సలు వెళ్ళకండి, ఇంకా టెన్షన్ పడతారు. చదివినే చదవండి. ఇంకా మేము ఇంకా సబ్జెక్ట్స్ కొన్ని మిగిలిపోయినాయి అన్నా కూడా పర్వాలేదు, మీరు వాటిని కంప్లీట్ చేయగలిగితే చేయండి. అంతేగాని మైండ్లో ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకండి, నేను ఈ సబ్జెక్ట్ చదవలేదు, ఈ సబ్జెక్ట్ నుంచి ఎగ్జామ్లో వస్తే ఎట్లా, అలా ఏమి ఉండదండి. సో మీరు ఎంతవరకు కూల్గా రిలాక్స్గా ఉంటారో, మీరు చదివిన అంత ఈజీగా మీరు అక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అనవసరమైన టెన్షన్స్ అన్నీ పెట్టుకొని ఎగ్జామ్లో పర్ఫామ్ చేయకపోతే ఇంతగానో కష్టపడి వేస్టే కదండి. సో మీ అందరికీ చెప్తున్నానండి, వన్స్ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడిందంటే నేను వీడియోస్ ఎక్కువ చేయలేనండి, అందుకని ముందే చెప్తున్నాను అనమాట. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. గ్రూప్ 1 నోటిఫికేషన్ పడితే చాలా తగ్గిస్తాను వీడియోస్, ఎందుకంటే టైం అనేది సరిపోదండి. మీ అందరికీ తెలుసు కదా, నేను అసలైన నా ప్రిపరేషన్ ఘోరంగా ఉంటుందండి. నేను అసలు వీడియో అంత ఎక్కువ చేయడానికి ఉండదు. మీరు కాకపోతే అక్టోబర్ ఆ టైంలో 2022 అక్టోబర్ ఆ టైంలో నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, మీకే తెలుస్తుంది నేను ఎంత బాగా కష్టపడి చదివాను. UPSC 2023 కూడా నేను ఎలా ఇచ్చాను అనేది. సో బాగానే చదువుకోవాలి. సో అంతేనండి, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్, అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.